కడప జిల్లా పెండ్లిమర్రిలో ఆనం రామనారాయణ రెడ్డి సమీక్షించారు. కొడుమి సర్కార్పై కొన్ని ఛానళ్లు దుష్ప్రచారాన్ని చేస్తున్నాయని, వెంటనే మానుకోవాలని, వాస్తవాలు రాయాలంటూ ఫైర్ అయ్యారు. ఇక త్వరలోనే పూలతల పుణ్యక్షేత్రము శ్రీశైలం క్షేత్రంగా మారుతుందని అన్నారు. పూలతల పుణ్యక్షేత్రాన్ని దర్శించుకోవడం సంతోషంగా ఉందని అన్నారు. ఇక నూతన నిర్మించిన విశ్రాంత భవనాలను ఎమ్మెల్యే చైతన్యరెడ్డి పుత్తా నరసింహారెడ్డితో కలిసి ప్రారంభించారు. 2 సంవత్సరాల కాలం ఈ పాలకవర్గం ఆలయ అభివృద్ధికి, ఈ ప్రాంత అభివృద్ధికి ఉపయోగపడే విధంగా అన్ని రకాలుగా పనిచేయాలని చెప్పి వాళ్ళని కోరడం కూడా జరిగింది. దేవాదాయ శాఖ అధికారులు కూడా ఇక్కడ వారికి సూచించడం జరిగింది. మాస్టర్ ప్లాన్ ద్వారా దీనికి ఒక ప్రణాళికాబద్ధమైన కార్యక్రమం తీసుకొని దీని అభివృద్ధికి చేయండి అని చెప్పి వారిని కూడా కోరాను. ముఖ్యంగా ఈనాడు ఈ పొలతల ప్రాంతానికి వచ్చినప్పుడు చుట్టూ ఉన్నటువంటి కొండలు, ప్రకృతి సౌందర్యం చూస్తే ఇది మరొక శ్రీశైల క్షేత్రం అవుతుందనేటువంటి విశ్వాసం నాకైతే ఉంది. శ్రీశైల మల్లికార్జున స్వామి, భువనేశ్వరి మాత స్వయంభు క్షేత్రంగా ఒకే ప్రాంతంలో శక్తి స్వరూపిణి అయినటువంటి భువనేశ్వరి, అలాగే మల్లికార్జున స్వామి అక్కడ వెలిశారు. ఇప్పటికే ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన శ్రీశైల క్షేత్రం ఇంకా అభివృద్ధి చెందాలని ప్రయత్నం చేసినప్పుడు ఇక్కడికి నేను మొదటిసారి వచ్చాను. ఈ ప్రాంతం గురించి ఎప్పుడు వినడమే కానీ నేను ఎప్పుడు చూడలేదు. కానీ ఈ ప్రకృతి, ఈ వాతావరణం, ఆలయం చూశాక నాకు అనిపిస్తుంది ఎంతో కాలం పట్టదు, తొందరలోనే ఇది కూడా శ్రీశైల క్షేత్రం అంతా దివ్యక్షేత్రం అవుతుందనేటువంటి విశ్వాసం నాకు.